ఈ నెల కొన్ని ప్రాంతాలలో వృశ్చిక రాశి వ్యక్తులకు అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అయితే నిర్దిష్ట డొమైన్లలో జాగ్రత్త వహించడం చాలా కీలకం. అన్నింటిలో మొదటిది, ఇతరులతో అనవసరమైన విభేదాలను నివారించడం చాలా అవసరం. ఎందుకంటే అవి సంక్లిష్టతలకు దారితీయవచ్చు. వ్యాపార విషయాలకు సంబంధించి మీరు విజయవంతమైన నెలను అంచనా వేయవచ్చు. ఈ నెలలో మీ కెరీర్ అనేక సానుకూల పరిణామాలకు సిద్ధంగా ఉంది. 10వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు బృహస్పతి, బుధుడు మరియు శుక్రుడితో పాటు 7వ ఇంటిలో ఉంటాడు. ఈ అమరికతో మీరు మీ వృత్తి జీవితంలో గణనీయమైన పురోగతిని ఊహించవచ్చు. మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది మరియు మీ ఉన్నతాధికారుల నుండి గుర్తింపు లేదా రివార్డులు పొందే అవకాశం కూడా ఉంది. విద్యార్థుల గురించి మాట్లాడితే ఈ నెల కొన్ని ప్రారంభ సవాళ్లను కలిగిస్తుంది. మీ మనస్సు సంచరించడం వల్ల చదువుపై మీ దృష్టి కొంత తగ్గుతుంది. మీ చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తే మీరు మానసికంగా మరింత సున్నితంగా మారవచ్చు. బహుశా కొన్ని కన్నీళ్లు కార్చవచ్చు. ఈ మాసం సంతృప్తికరమైన కుటుంబ జీవితాన్ని కొనసాగించే అవకాశాన్ని అందిస్తుంది. 2వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 7వ ఇంటిలో ఉంటాడు. ఈ కాలంలో మీ వైవాహిక జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. మీ జీవిత భాగస్వామి సానుకూలంగా ప్రవర్తిస్తే మీ కుటుంబ జీవితం సామరస్యంతో ఉంటుంది. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇది మధ్యస్థంగా అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంటి పాలకుడు లార్డ్ బృహస్పతి మీ మొదటి, 3వ మరియు 11వ గృహాలపై ప్రభావం చూపుతుంది. మీ ఆదాయాన్ని పెంచే విధంగా సమలేఖనం చేస్తుంది. మీ రోజువారీ ఆదాయాలు కూడా సంతృప్తికరంగా ఉండాలి. మీరు ఎటువంటి ముఖ్యమైన ఆర్థిక కొరతను ఎదుర్కోకుండా చూసుకోవాలి. ఆరోగ్య కోణం నుండి ఈ నెల ఒడిదుడుకులను తెస్తుంది. మొదట మీ పాలక గ్రహం కుజుడు 6వ ఇంట్లో ఉంది మరియు శని నుండి 3వ కోణాన్ని పొందుతుంది. ఏకకాలంలో రాహువు 5వ ఇంట్లో ఉండగా 7వ ఇంట్లో గురు, సూర్యుడు, శుక్రుడు మరియు బుధుడు తమ ప్రభావాన్ని చూపుతారు. పర్యవసానంగా మీ ప్రాథమిక, 6వ మరియు 7వ గృహాలు ప్రధానంగా ప్రభావితమవుతాయి. పరిహారం: మీరు మంగళవారం శ్రీ బజరంగ్ బాణాన్ని పఠించాలి. For more updates subscribe our channel.